హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. చూసారా, మా ఆయన మొక్క వెనక్కి బ్లర్గా వస్తుంది. సో నేను పోర్ట్రైట్ వీడియో చేస్తాను అన్నమాట. నేనే బాగా కనిపిస్తాను, మిగతా అంతా బ్లర్గా కనిపిస్తుంది. మా ఆయన నేర్పించు. ఇప్పుడు చూడండి, మా ఆయన్ని టార్గెట్ చేస్తా. నేను బ్లర్ కనిపిస్తున్నా, మా ఆయన మంచిగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మార్నింగ్ లేసానండి, పాలు పెట్టాను, చాయ్ తాగిసాము. నెక్స్ట్ ఇక్కడ రైస్ పెట్టాను, చూపిస్తాను మీకు. రైస్ ఇది చూసారా, పాలు ఎంత పొంగు వచ్చిందో మీదకి. మరి కొంచెం సేపు చూడలేదు అనుకోండి, పొంగు పెట్టాను. చపాతీ ముద్ద రాత్రి కలిపింది ఉంది. సో ఇప్పుడు ఆ ముద్దతోనే ఒక పూరి చేస్తాను మా గీతమ్మకి. సో ఇక్కడైతే బంగాళదుంపలు అనమాట ఉడకబెట్టిన. సో ఇప్పుడైతే ఫాస్ట్గా కర్రీ చేయాలి. ఇంకా రైస్ అయిపోయేది, ఆప్షన్. పూరి కోసం కర్రీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను పూరీ చేయడం. ఇంతవరకు నేను ఎప్పుడు పూరీ చేయలేదు, నాకు పూరీ చేయడం కూడా రాదు యాక్చువల్గా. అంటే నూనెలో వేస్తారు కదా, వేసే విధానం రాదు. బట్ ఈరోజు ఎలా ట్రై చేసేద్దాం. నా కూతురు కోసం ఈ మధ్య ఎక్కువ పూరీ అడుగుతుంది, బయటను కొన్నా పూరీ తింటుంది అని చెప్పేసి ఈ రోజు అయితే ఆ ప్లాన్ గీసాను. చూద్దాం ఎలా వస్తుందో, సక్సెస్ అవుతానో లేదా అని చెప్పేసి. చూడు లక్ష్మి, అయితే ఇంక నేను ఒక్క కూరనే 2 కూరలు చేశాను అనమాట. యాక్చువల్గా ఉల్లి తిన్నాం కదా, ఇంకెందుకు బంగాళదుంప టమాటాతో బొంబాయి చట్నీ చేద్దామని ఫస్ట్ అనుకున్నాను. తర్వాత అదే బంగాళదుంప టమాటాతో గీతమ్మకి మధ్యాహ్నానికి బాక్స్కి బంగాళదుంప టమాటా కర్రీ పెట్టిద్దామని చెప్పేసి ఇది వేరే పెట్టాను. ఇందులో వచ్చేసరికి ఇది మరిగిన తర్వాత శనగపిండి దారి పెట్టేస్తాను. చూసారా, నా బుర్ర అనమాట. ఫస్ట్ టైం పూరి నేనే తిరగేస్తాను అనమాట. గీతమ్మ అయితే రెడీ అయిపోయింది, బాక్స్ గట్టి కట్టేసిన. ఈరోజు సివిల్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారు, చిల్డ్రన్స్ డే కదా, అందుకోసం. నాన్న అయితే అయిపోయినాక పూజ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మాకు టిఫిన్ రెడీ చేసుకోవాలి, జడగట్ట వేసుకోవాలి. నిన్న ఫుల్గా ఆయిల్ రాస్తాను, నేను నైట్ హెవీ హెడేక్ వస్తే. ఇప్పుడైతే నిషామ్ అయితే స్నానం అయిపోయింది, కారు ఎక్కించాను అనమాట నేను, ఎందుకంటే పూరీలు పామడానికి. లెనీ హాయ్, సే హాయ్. కార్ అంటే ఇష్టం, దానికి ఒక్కదానికే లొంగుతుంది. నేనైతే ఈరోజు జడేసేసుకొని బొట్టు పెట్టుకున్నాను. ఇక్కడైతే పూరీలు పామాను, ఇంకా ఆపాలి. మా ఆయన స్నానానికి వెళ్ళారు. పూరి చేసేసాను, ఇప్పుడైతే తినేయడమే. ఎలా ఉంటుందో ఏంటో. ఎట్నని అన్నావు చిన్న చేసినందుకు పొగడపోయినా పర్లేదు, కానీ నేను ఫీల్ అవ్వను. కానీ దయచేసి డిస్కరేజ్ మాత్రం చెయ్యకు. దీనికోసం కష్టపడి ముద్ద కలిపి పామి ఆయిల్లో వేపితే ఈజీగా అనేస్తావు. పుట్టినేనండి, అసలు తినకుండా టేస్ట్ చెప్తే ఎలాగా. ఇంతకు ఎలా ఉన్నాయి చెప్పు, నిజం చెప్పు, అబద్ధాలు చెప్పకుండా. అవునా, ఇప్పుడు చెప్పను, అందువల్ల ఆయిల్ పట్టిందంట. పూలు ఆయిల్ లేకుండా ఆగదు. బాగుందా? మీ నాన్న మీద నువ్వే బెస్ట్. బాగుందండి. ఉట్టే నేను అసలు ఎప్పుడు తినను పూరి, అలాంటిది నేనే తింటానంటే అర్థం చేస్తాను. బాగా చేశాను. నన్ను ఏడిపించడానికి ఏదో ఒకటి అలా చెప్తూ ఉంటాను అనమాట, కానీ దాన్ని మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. కానీ పెళ్ళి ఇన్ని సంవత్సరాలకి ఇదే కదా ఫస్ట్ టైం నా చేత పూరి తిన్నా. అప్పుడు చేయండి, నాకు నచ్చుతుంది. చాలా పని ఉందండి. ఫస్ట్లో ఎనిషి పాపని పడుకోబెట్టాలి, ఒక వీడియో షూట్ చేయాలి, అలానే నా డైలీ వ్లాగ్ అప్లోడ్ చేయాలి, ఇంకా ఫాస్ట్గా వంట కూడా చేసేయాలి. 1 o'clock ఆ టైం కల్లా. మా ఆయన వ్యాంగ్ వచ్చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు మేమైతే క్యాంప్ వెళ్తున్నాం. రేపు కార్తీక పూర్ణమి కదా, సో అత్తవారింటికి వెళ్తున్నాం అనమాట. సో నోములు ఉన్నాయి మాకు, కార్తీక పౌర్ణమి ఉందన్నమాట. సో అందుకోసం బ్యాగులు సర్దాలి. ఇంకా చాలా పని ఉందండి. ఇంకా నెక్స్ట్ నాన్న వెళ్ళిపోయారు. లేనిషా ఫోటోషూట్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ సండే. తనకు వేరేగా ఒక బ్యాగ్ ప్యాక్ చేయాలి, డ్రెస్సులు అన్నీ. ఏంటి నాన్న ఒక వీడియో షూటింగ్ ఎడిటింగ్ అయిపోయింది. అవి ఇంకొక వీడియో వచ్చేసరికి మా ఎడిటర్కి ఇచ్చాను. యాక్చువల్గా తను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది. మొన్న కూడా అంతే, తను ఏదో బయటకు వెళ్ళాడంటే ఈవెంట్కి. సో ఆ ఎడిటింగ్ నా మీద పడింది అనమాట. సో ప్రమోషన్ ఎడిటింగ్ చాలా టైం పట్టేస్తుంది లిటరల్లీ. ఈరోజు లక్కీ అనమాట, అతను ఉన్నారు ఇంటి దగ్గర. కొంచెం లేట్ వస్తుంది అన్నారు. లేట్ అయినా పర్లేదు, ఒక 2 గంటల్లో నాకు ఇచ్చేయండి చాలు, వీడియో ఎడిటింగ్ చేశాను అన్నాను అనమాట.
సో లక్కీ ఆ షూట్ అయిపోయింది. సరికి చికెట్కాయలు పెట్టాను అనమాట. బాగా చికెట్ టమాటా కూర వండుతున్నాను. అలానే పప్పు కూడా ఒక గ్లాసుడు పప్పు నానేసేస్తాను నైట్కి రొట్టి కోసం అన్నట్టు. ఎందుకంటే బయట ఆనియన్ కలిసిపోతుంది కదా ఏదైనా కూడా. సో ఇడ్లీ చట్నీ అయితే బయట తింటాను, కానీ నైట్ టైం మళ్ళీ చపాతీ రోటీలు పరోటాలు దానికి కర్రీస్కి ఆనియన్ కలిసిపోద్ది. అందుకోసమే రొట్టి పెట్టేసి ఇంకా తీసుకెళ్ళిపోతాం కార్లోకి. అలానే చికెట్కాయలు అయితే ఉడకాలన్నమాట. అంతలోపు ఒక పావు గంట అలా రెస్ట్ తీసుకొని బట్టలు సర్దడం అవన్నీ పెట్టుకుంటాను. బ్యాగ్ సర్దాను, పాప హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఇందులో పెట్టాను అనమాట. ఈ బాక్స్ పట్టుకెళ్ళాలి. బట్టలు సర్దాలన్నమాట. అది ఉంది. ఫస్ట్ అయితే టమాటాలు కోసి వేపేస్తాను కూరకి. ఇక్కడ చూడండి ఎన్ని బట్టలో 2 days క్యాంప్కి ఇన్నట్టు. ఎందుకని అనుకుంటున్నారా? చెప్పాను కదా పాపకి ఫోటోషూట్ ఉంది లెనిష్ పాపకి అనేసి. ఇంకా గీతమ్మ డ్రెస్సులు కొన్ని, నెక్స్ట్ గీత లెనిష్ కొన్ని, నావి ఫోటోషూట్కి వేరేగా, ఈ 2 రోజులు కొనడానికి వేరేగా అన్నట్టు పట్టుకున్నాం అనమాట. చూడండి ఇలా ఉంటుంది మాతో ట్రిప్పులు అంటే. ఇవన్నీ బ్యాగులు సర్దేసరికి సరిపోతాయి. షూట్ అన్నీ వేరేగా పెడతాను, వేరేవన్నీ వేరేగా పెడతాను. నియర్లీ లెనిషా పాపకి టోటల్ ఒక 10 dresses పట్టుకున్నాను అనమాట షూట్ కోసము. అన్ని బ్యాగులు సర్దేశాను. మా ఆయన వచ్చారనమాట. ఎట్లని అంట నువ్వు? కారం ఉందా? కారం ఉంటుంది. ఇప్పుడైతే తినేస్తాం. అంతలోపు ఇక్కడ పప్పు కూడా కడిగేసి వేస్తాను అనమాట. నైట్ టిఫిన్ పెట్టడానికి అన్నట్టు రొట్టికి. మాకు లీవ్ కన్ఫర్మ్ అయ్యిందంట, మేము వెళ్తామన్నమాట. ఇంకా నైట్కి రొట్టి పెట్టి పట్టుకెళ్ళిపోతాము. అది మ్యాటర్. బయట తినలేం కదా కార్తీక మాసం, అందుకోసం ఈ బాధ అల్లా. ఉట్టప్పుడైతే సమస్య లేదు, నేను అసలు ఏం చేయను. పదనానే బయట తిందాం అంటాను. కార్తీక మాసం ఒక్కసారి మా ఆయన తప్పించుకుంటాను అనమాట. మంచి ఒకసారి కొన్న ఊరు వెళ్తాంటారు కదా, అందుకోసం. 3:15 అయింది. మా ఆయన అయితే తినేసి ఇంక వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడైతే నేను రొట్టికి సిద్ధం చేసిన. ఇప్పుడే రుబ్బేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం అన్నీ మిక్సీ కొట్టేసి బాగా కలిపేసాయి. ఇప్పుడైతే పెనం మీద ఆయిల్ కూడా పెట్టిన. ఇప్పుడు అంతా వేసిడమే. చాలా టేస్ట్ ఉంటుంది. నాకు చాలా ఫేవరెట్ రొట్టె అనమాట ఇది. రొట్టె అయితే అయిపోయింది ఆల్రెడీ. నేను ముక్క కూడా వేస్తాను అనమాట. సగం తినేసిన చక్కగా. చాలా టేస్ట్ ఉంది. ఇంకా నోరు ఊరిపోయింది, ఆగలేపాను అనమాట. ఇష్టమైంది ఏదైనా ముందుగాని పెంచి తినలేకపోతే నేను ఉండలేను. సో చక్కగా 2 ముక్కలు వేసుకొని తినేసాను. అక్కడ కట్ చేసుకొని అది చల్లారి పెడుతున్నాను అనమాట. చల్లగా అయినాక మిగతాది బాక్స్లో పెట్టేస్తా. నేను మినిమం ఈజీగా తినేస్తాను రొట్టెలోనే. అంటే రుబ్బులో సగం రుబ్బు నేనే తినేస్తాను అనమాట. గ్లాస్ పప్పు వేస్తాను. మంచిగా తింటా తిన్నప్పుడు, ఆకలి వేసినప్పుడు. ఎవరికే చేస్తాను. ఇంకా మేము కార్లో అయితే బయలుదేరిపోయామండి. ఇందాకల్లా వీడియో తీయడం అవ్వలేదు, మా పిల్లలు పడుకుంటుపోయారు అనమాట. ఇప్పుడైతే మా డాడీ వాళ్ళు కూడా వెనక్కి వచ్చారు. చీకట్లో ఎవరు కనిపించట్లేదు. ఫ్లైట్ ఆన్ చేస్తాను. సో ఇంకా మా ఊరైతే వచ్చేసామండి. ఇగోండి మా ఊరికి వెళ్ళాలని అంటే ఈ అడవిలో వెళ్ళాలన్నమాట. రాత్రిపూట ఈ ఫారెస్ట్ వెళ్ళి మేము వెళ్తున్నాం. టైం ఎంత అయిందంటే 10:30 అయిందనమాట. నాని నన్ను చూసి అవి కూడా వస్తాయా? మొన్న ఏనుగులు కూడా వచ్చాయంట రీసెంట్గా, తెలుసా? 7 పెద్ద ఏనుగులు వచ్చాయట. పొలాలన్నీ నాశనం చేసాయని అన్నారు అనమాట. కానీ నాకు ఎప్పుడు కనిపించలేదండి రియల్ గా చూద్దామంటే. నేను చూసినప్పుడు మీకు కూడా చూపిస్తాను. వాళ్ళకి లేక పంపిస్తావా? వస్తే నాతో సెల్ఫీ దిగుతాయి. మరి ఇంకొచ్చామండి, దగ్గరికి వచ్చాం. వీళ్ళు డోర్లు వేస్తారు, ఇంకా తీయలేదు అనమాట. తీస్తాండ్రు సౌండ్లు వస్తాయి. చూడండి మేము ఎప్పుడు వచ్చిన మాకు ఏ టైమింగ్ 8 గంటకి అలా నిండిపోతుంది. ఏటి అర్థం మాకే అర్థం కాదు. నాని ఆ ఆరెంజ్ బ్యాగ్ తీయకో, అలాగ వదిలే. అది ఆ 2 తీయాలి. ఏంటి మళ్ళీ నిజం చూస్తుంది. ఎవరిది? వచ్చి తల్లి వెళ్ళిపోయినా మీకు షాక్ అలుకు కార్తీక పుణ్యం లేదని తీసుకొచ్చాము అక్కడికి. మా అమ్మమ్మ గారు ఒరే ఆదర్శ్ పిలుస్తానారా. టైం అయితే 11 అయింది అనమాట. మేము 10:30కి వచ్చాము. ఎక్కడైతే మా నాన్న ఇడ్లీ పప్పు
ఆల్రెడీ ఇంటి దగ్గర పెట్టేసి తెచ్చారు. కార్లో అయితే ఇందాక నేను తెచ్చిన రొట్టి తినేసామన్నమాట. ఇడ్లీ పప్పు అలా ఉండిపోయింది, ఇప్పుడు తినేస్తాను. అత్తమ్మ వాళ్ళు అయితే ఇడ్లీ పెడతానన్నారు. ఇదే ఇంకొంది, ఇదే తరగట్లేదు, ఇంకెందుకని వద్దనేసాం. ఇంకా అందరూ పడుకొని పోతాను, నేను కూడా పడుకొని పోతాను, నిద్ర వస్తుంది. ఎంతని ఈరోజు రాత్రి 12 వరకే టైం ఉందని చెప్పేసి కడుపులోకి ఎక్కకపోయినా కూడా ఎక్కించేసుకుంటాను అనమాట. ఎందుకంటే రేపు నిలారం అనమాట, రేపు అల్లా ఉపవాసం ఉంటాను, తినను. నేనైతే చూడండి ఎంత దజ్జాగా పడుకోనరు. నాని హాయ్ చెప్పు. చేస్తావా? డీజే పెడతాను పద. అదే అంటాను, డీజే పెడతాను, డ్యాన్స్ చేస్తారు, ఎవరైనా కంపెనీకి వస్తారు అమ్మంటాను కూడాను. ఏంటా అత్తమ్మ గారు అగో జాగారాలు చేస్తారట మీ అమ్మ కూడా ఉంది. చెప్తాను అదే నేను కూడా. ఈరోజు క్వశ్చన్ అడిగినా నువ్వు, నేనే అడగాల? అంతా నా క్రియేటివిటీ అనుకుంటారని అన్ని మా ఆయన చెప్తే నేను చెయ్యాల్సి వస్తుంది. ఇంకా 6th క్వశ్చన్ అయితే అడుగుతున్నాను అనమాట. గీతమ్మ పేరు అందరికీ తెలుసే కదా, గీత్కా రసు అని చెప్పేసి. రసు ఒక మీనింగ్ ఉంది, ఎందుకు అలా పెట్టామని చెప్పేసి. సో కంపల్సరిగా ఆన్సర్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒక కామెంట్లోనే ఉండాలి. ఆ రసు అన్న పదం ఎలా వచ్చింది, ఆ పేరు పెట్టడానికి మీనింగ్ ఏంటి అన్నది నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? ఈ వీడియో కూడా నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.